you madam, thank you. I am Aparna Janardhanan here. Please subscribe to Udaya Reddy Show. Thank you. I'm a man on a mission with ambition as I take a few steps to an Indian tradition with a plan to make the whole world safe and free. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఉదయ్ రెడ్డి షో. సో మేము అక్కడ బేలూరు టెంపుల్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ చిక్మంగళూరు బయలుదేరాము. సో ఆ రోజు నైట్ అయింది. సో నైట్ మా వ్యాన్లో మేము దింగానా చేసాము. మీరు చూడొచ్చు ఇలా డ్యాన్సులు చేస్తున్నాము. సో అందరం కలిసేసి డ్యాన్సులు చేస్తూ మేము చిక్మంగళూరు బయలుదేరాము. సో సూపర్గా అనిపించింది. నైట్ మొత్తం కూడా డ్యాన్సులు చేసుకుంటూనే వెళ్ళామన్నమాట. సో ఒక్కసారి మీరు ఆ షార్ట్స్ చూడండి, చాలా బాగా డ్యాన్స్ చేసాము అందరం కూడా. ఆ షార్ట్స్ చూడండి. దాని తర్వాత మనం చిక్మంగళూరులోని హైయెస్ట్ పీక్కి మేము ఎలా వెళ్ళామో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నైట్ మొత్తం మేము చిక్మంగళూరులో స్టే చేసాము. అక్కడ మాకు రూమ్స్ ఇచ్చారన్నమాట. దాని తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ కోర్గులో వచ్చినట్టే ఎర్లీ మార్నింగ్ మేము ఒక జీప్ తీసుకొని ముల్యన్న గారి పీక్ అంటారు అన్నమాట. ఆ పీక్కి బయలుదేరాము ఎర్లీ మార్నింగ్ 5 o'clock. సో యాజ్ ఇట్ ఈజ్ కోర్గులో ఎలా ఉందో అలాగే మండలపట్టి ట్రెక్కి వెళ్ళినట్టు జీప్లో వచ్చామన్నమాట. కాకపోతే ఆఫ్ రోడే, కాకపోతే దానంతా ఇది మండలపట్టి ట్రెక్ అంతా ఆఫ్ రోడ్ అయితే లేదు, మామూలుగా ఆఫ్ రోడ్ ఉంది. అది కూడా ఎత్తేసుకుంటూ దిగేసుకుంటూ వచ్చేసింది. కానీ చాలా బాగా అనిపించింది. కాకపోతే ఈ పీక్ మాత్రం చాలా హైట్లో ఉంది. సో ఇది సూపర్గా అనిపించింది. మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి వెళ్తుంటే ఎక్సలెంట్ లొకేషన్ ఉంటుందన్నమాట. కాకపోతే అక్కడైతే మనం జీప్ పైకి వెళ్తాము. ఇక్కడేమో స్టెప్స్ ఉంటాయి అన్నమాట. టోటల్ 464 స్టెప్స్ ఉంటాయన్నమాట పైకి చేరుకోవడానికి. అయితే ఇక్కడ ఈ ముల్యన్న గారి పీక్ విశేషం ఏంటంటే ఇది కర్ణాటకలో ఉన్న హైయెస్ట్ పీక్ అనమాట. 1925 meters హైట్లో ఉంది ఇది. సో ఈ ముల్యన్న గారి పీక్ అనేది పేరు ఎలా వచ్చిందంటే పైన ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. మల్లప్ప స్వామి అతను వచ్చేసి అక్కడ డివోషనల్గా పూజలు చేయడం వల్ల దీనికి ముల్యన్న గారి పీక్ అనే ఒక పేరు వచ్చిందనమాట. ఎక్సలెంట్ ఉంది లొకేషను. సేమ్ మండలపట్టి ట్రెక్ లానే ఇక్కడ మేఘాలను మనకంటే తక్కువ హైట్లో వెళ్తుంటాయి, మనం టచ్ చేసుకుంటూ వెళ్తుంటాయి. సో స్టెప్స్ ఎక్కడం మాత్రం ఒక సాహసం అనే చెప్పాలి. 464 స్టెప్స్ ఉంటాయి. ఈ మధ్యలో ఆగుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే సింగిల్గా ఒకటేసారి వెళ్ళలేము, ఎందుకంటే స్టీప్గా ఉంటాయి అన్నమాట స్టెప్స్ అన్నీ కూడా. సో మేము అలా నడుచుకుంటూ 464 స్టెప్స్ ఎక్కుంటూ వెళ్ళాము. సూపర్గా అనిపించింది. లొకేషన్ మాత్రం ఎక్సలెంట్. వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ అనమాట. వెస్టర్న్ ఘాట్స్లో ఉన్న హైయెస్ట్ 23 పీక్స్లలో వన్ ఆఫ్ ది పీక్స్ ఇదనమాట. సో మీరు చూడొచ్చు, ఇక్కడ చాలా షార్ట్స్ తీశాను నేను. ఎక్సలెంట్ లొకేషన్ ఉండే, సినిమాటిక్ లొకేషన్ ఉండే. ఇన్స్టాగ్రామ్ వర్త్ రీల్స్ ఇక్కడ చేసుకోవచ్చు అనమాట, అంత బాగుంటుంది. సో మీరు చూసేయండి ఇక్కడ ఎలా ఉందో మా ప్రయాణము అండ్ మా పీక్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి మీరు.
సో ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత ఎక్సలెంట్ లొకేషన్ ఉన్నదో. చూడండి అక్కడ మేఘాలు మనకంటే తక్కువ హైట్లో ఉన్నాయి, ఆ మంచంతా కూడా మనకంటే తక్కువ హైట్లో ఉంది. అంత పెద్ద హైట్ అన్నమాట. చెప్పాను కదా 1925 మీటర్ల హైట్లో ఉంటుంది. చుట్టూ గ్రీనరీ అన్నమాట. మీరు చూడవచ్చు అక్కడ నుంచి రోడ్ ఎలా వస్తుందో. ఎక్సలెంట్. రోడ్ని తవ్వుకుంటూ మరి అక్కడ అందరూ వచ్చేస్తుంటారు అన్నమాట. ఎక్సలెంట్ ఉంటుంది లొకేషన్. 100% వర్త్ విజిటింగ్ అనమాట. మనం కూర్గు చిక్మంగళూరు ట్రిప్ వెళ్ళినప్పుడు మాత్రం ఈ ముల్యన్న గారి పీక్కి మాత్రం కంపల్సరీ చేరుకోవాలి. ఎక్సలెంట్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూస్తుంటే మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది ఇక్కడ. సో పైన కనిపించేది అదే టెంపుల్ అన్నమాట. చూశారు కదా పైన. అక్కడే మలప్ప స్వామి అనే అతను డివోషనల్ పూజలు చేయడం వల్ల దీనికి ముల్యన్న గారి పీక్ అనే పేరు వచ్చింది. సో ఇక్కడ నుంచేనమాట మనం అంతా వ్యూ చూసేది. ఎక్సలెంట్ వ్యూ. సో మంచు మేఘాలన్నీ కూడా మనకంటే తక్కువ హైట్లో వెళ్తుంటాయి. సూపర్ ఉంటుంది. సో ఎక్సలెంట్. ఇన్స్టాగ్రామ్ వర్తబుల్ లొకేషన్ అని చెప్పాను కదా, అంత సూపర్గా ఉంటుంది అన్నమాట ఇది. वीडियो फोटो సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే అనమాట ముల్యన్న గారి పీక్. ఇంత హైట్లో ఉంది. దానిపైనుంచి నేను ఈ షాట్ తీశాను. వెనుక చూడండి మంచు. అప్పటికే కొంచెం లేట్ కావడం వల్ల ఎండ వచ్చేసింది అనమాట. సన్ రైజ్ వచ్చి స్టార్ట్ అయిపోయింది మొత్తము. సో దానికి మంచు కరగడం స్టార్ట్ అయిపోయింది. సో అద్భుతమైన లొకేషన్ ఇది. సో నాకు హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సూపర్ లొకేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ అండ్ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్.